శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము మేన్ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేన్ రాశి వారికి ఆగస్టు 13 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేన్ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లెక్కలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు గారి పేరు శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకు ఇప్పుడు నెలకు వస్తే కనుక ఈ మీన రాశి వారు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఏదైనా కానీ తెలివితో చేస్తారనమాట. అంటే ఒకటి దగ్గర మాట అనేది అస్సలు పడరు. అలాగే ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారు. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. అయితే చిన్నతనం నుండే వీరికి కుటుంబ సమస్యలు అనేవి, బరువు బాధ్యతలు అనేవి అధికంగా ఉన్నాయండి. అందువల్ల వీరు ప్రతి పని కూడా చాలా సిన్సియర్గా చేస్తారు, ఎంతో కష్టపడతారు కూడా. అయినప్పటికీ వీరికి ఏంటంటే మంచి జీవితం అనేది కాస్త అందనటువంటి ద్రాక్షలాగా ఎప్పుడు కూడా వీరికి మంచి జీవితం అనేది కొంచెం త్వరగా అనేది రాదనమాట. ఎందుకంటే వీరి యొక్క పూర్వజన్మ కర్మ ఫలితాలు కావచ్చు, వీరు చేసినటువంటి కొన్ని పనుల వల్ల కావచ్చు, కొన్ని విషయాలు ఏంటంటే వీరు చేసినటువంటి అతి మంచితనం వల్ల కూడా కొన్ని నష్టాలను వీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అంటే అనవసరంగా కొన్ని విషయాలను కొంతమందితో, అంటే వీరు చుట్టూ ఉన్న వారితో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, బంధువర్గంతో కావచ్చు, ఇలా ఎవరితోనైనా కానీ వీరు చేసినటువంటి పని గురించి ఇతర వ్యక్తులకు చెప్పడం వల్ల వీరికి కొన్ని నష్టాలు అనేవి బాగా ఎదుర్కోవడం జరిగిందండి. కష్టాల్లో ఉన్నప్పుడు వీరు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయలేదు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రాబోతుందండి. ఎప్పుడు కూడా వీరి వెంట దైవశక్తి అనేది తోడుగా ఉండబోతుంది. కాబట్టి వీరు ఏంటంటే ఏ కష్టాలైనా కానీ ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడి ఉన్నారు. ఇక ఆ దైవశక్తి వీరిని ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవాలి. రాబోతున్న రోజుల్లో మీకు కాలం కలిసి రాబోతుందని చెప్పాలండి. జీవితంలో ఉన్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. కష్టాల నుండి మీకు విముక్తి అయితే లభిస్తుంది. జీవితంలో అన్ని మార్పులు జరుగుతాయి. మరెన్నో శుభవార్తలు కూడా మీరు అతి త్వరలోనే వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మీన రాశి వారు అప్పుల బాధ నుండి కూడా విముక్తి లభించేలా మీకు ఒక మంచి సువర్ణమైనటువంటి అవకాశం మీ చేతిలోనే ఉందని చెప్పుకోవచ్చండి. మీ చేతిలో ఉండటం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారు కదా. నిజంగా అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క చేసేటువంటి పనుల పట్ల కూడా అదృష్టం, ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది అనమాట. మరి మనం చేసినటువంటి మంచి పనుల వల్ల కావచ్చు, లేదంటే మనం చేసినటువంటి పూజా ఫలితాల వల్ల కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మన జీవితం అనేది ఒక మంచి దిశగా పోవడానికి ఆధారపడి ఉంటుంది. మీ ఆదాయం అనేది ఎక్కువగా పెరగడానికి మీరు ప్రతిరోజు కూడా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి. ఐశ్వర్యం బాధింది మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందండి. డబ్బు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటే మీరు చూస్తారు. ముఖ్యంగా కుటుంబ సమస్యలు అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం వల్ల ప్రతిరోజు కూడా మీరు స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. అలాగే మీకు ఎదురైనటువంటి అన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటి తగ్గుముఖం పడ్డం అయితే చూస్తారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. విద్యార్థులకు అయితే మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయండి. ఇక వీరికి మంచి భవిష్యత్తు అనేది రాశిపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు ముందు రోజుల్లో అద్భుతమైన అవకాశాలు మీకోసం మీకు ఎత్తుక్కుంటూ వస్తాయి. అయితే అది వచ్చినప్పుడు అవకాశం చిన్నదా పెద్ద అనేది ఎప్పుడు కూడా ఆలోచించకండి. ఏ అవకాశం వెనుక ఏముంది చెప్పండి. మనం వంతుగా మనం శ్రమ అనేది తప్పకుండా చేయాలి. అంటే అది చిన్నదా పెద్ద అనేది ఆలోచించకుండా మన దగ్గరికి వచ్చినటువంటి అవకాశాన్ని మనం గౌరవించి తల వంచి మన వంతుగా మనం కష్టపడితే తప్పకుండా ఫలితం అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉంటుందండి. ఇక అలాగే ఈ రాశి వారు ఎవరికైనా కూడా మోసం చేయరు, కానీ ఎటు వ్యక్తుల ద్వారానే మోసపోతూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అలాగే అందరిలోనూ స్వార్థము, అలాగే కుళ్ళు కుడంత్రాలు ఉన్నాయని మాత్రం కనిపెట్టలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపటి రోజున మీకు తెలుసుకోవడం కొన్ని గుణపాఠాలు బోల్డని ఉన్నాయండి. మీరు అబద్ధాలు అసలు మాట్లాడరు. ఎటు వ్యక్తులు మాట్లాడుతున్నా కూడా
మీరు ఇష్టపడరనమాట. దానివల్ల మీకు శత్రులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల శత్రువులు మీకు మీరుగా కొని తెచ్చుకునే వారు అవుతారు. కాబట్టి కొన్ని విషయాల్లో కొంతమంది దగ్గర జాగ్రత్తగా మాట్లాడితే మీకే మంచిదండి. ఇక అలాగే రేపటి రోజున మీరు లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క పూజ మీకు అత్యంత శుభదాయకం అనేది చెప్పుకోవాలి. కాబట్టి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క పూజను విస్మరించకుండా స్వామి నామస్మరణ చేసుకుంటే అఖండ అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. జీవితంలోనే మీరు ఊహించిన అద్భుతాలు జరుగుతాయి. ఇంట్లో ఐశ్వర్యానికి ఎటువంటి లోటు అయితే ఉండదండి. ఇక రేపటి రోజున మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ఇంట్లో గొడవలు పడకుండా చక్కగా స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకోండి. తెలుపు రంగు పుష్పాలంటే స్వామికి ఎంతో ఇష్టం కాబట్టి తెలుపు రంగు పుష్పాలతో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పూజను చేయడము రేపటి రోజున ప్రారంభించి చూడండి. 2 పిండి దీపాలను వెలిగించండి. దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుందండి. జీవితంలో మీకు ఒక్కొక్క సమస్య అనేది తగ్గుముఖం పడడం అయితే మీరే చూస్తారు. ఇక ఈ మీన రాశి వారికి ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే విద్యార్థుల పరంగా కావచ్చు, అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక ఈ మీన రాశి వారు ఎవరికైనా కానీ, పెద్దవాళ్ళకి కానీ, లేదంటే ఏదైనా చెప్పి బాధపడుతున్న వ్యక్తులకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అందిస్తూ మంచి భవిష్యత్తును అలాగే మంచి ధర్మాచరణను నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి వీరికి ప్రత్యేకంగా రేపటి రోజున దాన ధర్మాలు చేయడం అని చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ మీకున్నటువంటి ఏ సమస్య అయినా కానీ మీకు మీరుగా ఎదుర్కొన్నటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీకు పుష్కలంగా ఇచ్చాడు. కాబట్టి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా కానీ, చిన్నప్పటి నుండి ఎన్ని బరువు బాధ్యతలు ఉన్నా కానీ ధైర్యంగా నిలబడి ఉన్నారు. అదొకటి ఆదర్శం అని చెప్పుకోవచ్చండి. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి. మీరు చూడండి, దైనాన్ని మీరు చూస్తారు, ఇంట్లో ఐశ్వర్యం పెరగడం చూస్తారు. ఇప్పటి నుండి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి. కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా కానీ దేని గురించి కూడా భయపడకండి. ధైర్యంగా ప్రతి ఒక్క దాన్ని ఎదుర్కొనేందుకు నిలబడి ఉండండి. ఇక అలాగే ఈ రాశివారు ఏంటంటే రేపటి రోజున తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదర్శనలు చేసి ఈ విధంగా ప్రతిరోజు కూడా తులసి దగ్గర దీపం వెలిగించుకొని చక్కగా తులసిదేవి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలవ్వండి. తులసి ఆరాధన మీకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తామని మనందరూ తెలుసు. కాబట్టి దానివల్ల తులసీదేవి యొక్క పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. జీవితంలో డబ్బుకి ఎటువంటి సమస్యలు ఉండవు. ఎన్నో శుభవార్తలు వింటారు. ముఖ్యంగా వీలైతే రేపటి రోజున మీకు తోచినంత పేదవారికి ఆహారంగా ఏమైనా పంచిపెట్టండి. దానివల్ల కూడా మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. జీవితంలో ఉన్న దోషాలు కూడా ఒక్కోటిగా తొలగిపోతాయండి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం కావడం మీరు చూస్తారు. అలాగే ఆగిపోయిన ధనం మీ చేతికి వస్తుంది. ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుందండి. కాబట్టి మంచి అవకాశం కదా, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక అవకాశం అనేది మనకు రేపటి రోజున బాగుంటుంది. ఇక ఏదైనా ప్రతికూలమైన సంఘటన వచ్చినా కూడా మనం ధైర్యంగా ఎదుర్కోవడానికి మనం ఏదైనా ఒక చిన్న పని చేస్తే చాలు కదా. ఆ ప్రతికూలమైన సమయాన్ని తప్పించుకొని రేపటి రోజున ప్రశాంతంగా గడపడానికి మనం ఏ దైవానుగ్రహం అనేది మనపై ఉందనేది తెలుసుకొని ఆ దైవానికి పూజ చేయడం వల్ల మనకు వచ్చినటువంటి నష్టం కూడా పెద్దగా ఏం లేదండి. కాబట్టి చిన్న దీపాలను చేయడం వల్ల మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మనం అనుకున్నప్పుడు తప్పకుండా కనీసం దీపారాధన చేయకపోయినా దైవనామస్మరణ చేసుకున్నా కానీ మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఏదో సాధించినటువంటి ఒక మంచి ధైర్యం మీలో అయితే తెలియకుండానే మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడి మిమ్మల్ని మరింత ఎక్కువగా శక్తి సామర్థ్యాలతో తేజవంతంగా నింపుతుంది. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున తప్పకుండా చేసి చూడండి. అలాగే రేపటి రోజున మీకు ఖచ్చితంగా చుట్టూ ఎస్ అనే అక్షరాలతో పేర్లున్న వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. కొంతమంది వ్యక్తులు ఏంటంటే మన చుట్టూ ఉంటారు, మనతో చాలా సంతోషంగా మాట్లాడుతూ నటిస్తూ ఉంటారు. కానీ మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా ఏదో ఒక విధంగా అడ్డంకు సృష్టించాలని చెప్పి చూస్తూ ఉంటారు. అంటే మనకు ₹1 వస్తున్నా కానీ లేదంటే ఏదన్నా కానీ ఒక పనిలో మనం మంచి విజయం సాధిస్తున్నామని తెలిసినప్పుడు వారు ఆటోమేటిక్గా ఓర్చుకోలేరండి. కొంతమంది వారు కూడా మన చుట్టూనే ఉంటారు, మన బంధువులోనూ ఉంటారు, లేదంటే మన ఇరుగు పొరుగు కావచ్చు, తెలిసినటువంటి శ్రేయోభిలాషులే కావచ్చు. ఇలా ఎవరో ఒకరు మనకు తెలియకుండానే వారి మనసులో గూడు కట్టుకొని స్వార్థం గురించి మనకు అసలు స్వార్థం కాదు. ఎందుకంటే వారి పైకి మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తారు. లోపల మాత్రం మనలో ఉన్న మన గురించి అనిపిస్తున్నటువంటి కుళ్ళు కుడితలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారి గురించి వారికే వారు బయటపడితే తప్ప, లేదంటే వారి మాటల స్వభావంతో మనం తెలుసుకుంటే తప్ప మనం మారమన్నమాట.
కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా అయితే ఉంటే మీకే మంచిది. అలాగే వారికి అందలం ఎక్కించే విధంగా మీ గురించి, అలాగే మీరు చేసినటువంటి పని గురించి ఇలా ప్రతి ఒక్కటి కూడా వారితో చెప్పుకోవడం, వారితో పంచుకోవడము, ఇవన్నీ కూడా మీకు నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతాయండి. కొని తెచ్చుకునే వారు కూడా అవుతారు. కాబట్టి ఆదివారం కానీ, మంగళవారం నాడు కానీ ఉప్పు ఆవాలతో దిష్టి చేసుకోవడము, కనీసం ఎర్రనీళ్ళతో అయినా వారానికి ఒకసారి దిష్టి చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీకున్న కొంచెం ప్రతికూలత అనేది తగ్గుతుందండి. మరి తెలుస్తా కానీ మీన రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.